ఈరోజు నా కళ నెరవేరుతుంది. ఫారెస్ట్ గ్రో, సీక్రెట్ గ్రో ఈరోజు వేయడం జరుగుతుంది. 500 మొక్కలు 1 ఎకరం భూమిలో, అన్నీ లోకల్ ప్లాంట్స్. ఈ చెట్లు పెరిగి ఒక అద్భుతమైన అడవి తయారవుతుంది. ఆ అడవిలో అన్ని జంతువులకి, పక్షులకి, రకరకాల జంతువులకి, మనుషులకి అన్నిటికీ ఆహారం దొరుకుతాయి. అద్భుతమైన అడవి తయారవుతుంది 3 సంవత్సరాలలో. థ్యాంక్ యూ సో మచ్ రఘునాథ్ దోలే గారు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, అడవిని సృష్టించే అవకాశం ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఈ పెద్ద మనుషులు, పాత తరం వాళ్ళు మొక్కలు పెడుతున్నారు ముందు తరాల వాళ్ళకి. అద్భుతం కదా ఫ్రెండ్స్, చాలా ఆనందంగా ఉంది. మధ్యలో గుడి, చుట్టూ మొక్కలు, 500 మొక్కలు, 200 రకాల స్పీసీస్, ఒక్కొక్కటి 4 చొప్పున, 3, 4 అలా మొత్తం 500 ప్లాంటేషన్ 1 ఎకరం భూమి. చుట్టూ ట్రెంచ్, వాననీటిని నిల్వ చేసుకోవడానికి. గోదావరి ఒడ్డున. చాలా హ్యాపీగా ఉంది నాకు, సో హ్యాపీ. ఏ బంగళాలు, కార్లు, నగలు, డైమండ్ నెక్లెస్లు ఇవ్వవు ఫ్రెండ్స్ ఈ ఆనందాన్ని. అద్భుతం. ముందు తరాలకు నా వంతుగా 60 ఏళ్లలో వయసు వచ్చిన నేను 600 చెట్లు పెట్టినా అని సంతోషిస్తున్నాను. ఒక అడవిని సృష్టించి అది దేశానికి డెడికేట్ చేస్తున్నాను, దేశానికి అంకితం చేస్తున్నాను. ఇది నా వంతు బాధ్యత అనిపించింది నాకు ఫ్రెండ్స్. సో హ్యాపీ. ప్రతి ఒక్కరం అలా 1 ఎకరం భూమిలో ఒక అడవి సృష్టించి ఇస్తే ఇంకో 100 తరాలు హ్యాపీగా ఉంటారేమో. ఆలోచిద్దామా ఫ్రెండ్స్? నేను, నా కుటుంబమే కాకుండా నేను, నా దేశం, నా ప్రపంచం అనుకున్న రోజు అద్భుతాలు జరుగుతాయి. ఏమంటారు ఫ్రెండ్స్? నిజం కదా. నిజం కొంచెం చేదుగానే ఉంటుంది, బట్ దట్ ఈస్ రియాలిటీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. గోదావరి ఒడ్డున నేను ఈ అడవిని సృష్టిస్తున్నా. 1 ఎకరం భూమిలో 500 చెట్లు, మధ్యలో మనల్ని రక్షించే ఆ భగవంతుడి గుడి, చుట్టూ చెట్లు. ఇంకొక 2 ఏళ్ళు అయితే తేడా తెలుస్తుంది. ఆల్రెడీ తేనె తుట్టలు వచ్చేసినాయి చూడండి ఒక మొక్కకు. బ్యూటిఫుల్. ఇంకా తేనెటీగలు తమ తేనె తుట్టను నిర్మించుకున్నాయి చూడండి. వాటికి సరైన యాంబియన్స్ ఇస్తే ఏమైనా జీవించగలిగే అవకాశం ఇవ్వడం మన ధర్మం ఫ్రెండ్స్. హ్యాపీగా తుట్టె నిర్మించుకుంటున్నాయి.